ఏపీకి మరొక తుఫాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని అంచనా వేస్తోంది. ఆ తర్వాత అదే దిశలో పయనిస్తూ ఈ నెల 26 నాటికి నైరుతి బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, వైఎస్ఆర్, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. బంగాళాఖాతం నుంచి తేమగాలులు వీస్తూ ఉన్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గింది. గురువారం రాత్రి నుంచి ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగాయి. అల్లూరి సీతారామ జిల్లాలో 13 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. తుఫాను తీవ్రత తగ్గే వరకు చలి తీవ్రత పెద్దగా ఉండకపోవచ్చని వాతావరణ నిపుణులు తెలిపారు. ఏపీకి మరొక తుఫాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో ఇవాళ అల్పపీడనంగా మార్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏపీలో వర్షాలు కురవబోతున్నాయి. ఈ నెల 26 నాటికి నైరుతి బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే అవకాశం ఉంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అక్కడ సిద్ధంగా ఉన్నారు. రాజు, ఉత్తరాంధ్రలో ఈ ప్రభావం ఉంటుందా? మొత్తంగా అంటే ఏపీలో ఏ ప్రాంతాల్లో ఈ తుఫాను ప్రభావం ఉండనుంది? ఏ జిల్లాలపై ఉండనుంది? రాజు, ఏదైతే ఏపీకి మరో తుఫాన్ అయితే కొంచెం ముప్పు పొంచి ఉందని చెప్పి ఐఎండీ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం అయితే అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలో ఉన్నటువంటి అల్పపీడన ద్రోణి కాస్త కూడా ఇది అల్పపీడనంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది వచ్చే 24 గంటల్లో కూడా అల్పపీడనంగా మారి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని చెప్పి మరో 2 రోజుల్లో నైరుతి బంగాళాఖాతంలో ఇది వాయుగుండంగా మారి తుఫానుగా మారే అవకాశాలు ఉన్నట్టుగా అయితే ఐఎండీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వచ్చే 2 రోజుల తర్వాత నుంచి కూడా ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇది చూసుకుంటే వైఎస్ఆర్, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టుగా అయితే ఇప్పటికీ సమాచారం అయితే అందుతుంది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో అది వాయుగుండంగా మారి తుఫానుగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా ప్రస్తుతం బంగాళాఖాతంలో తేమగాలులు కూడా ఎక్కువగా వీస్తున్న నేపథ్యంలో గత 2 రోజుల నుంచి కూడా చలి తీవ్రత కూడా కొంత తగ్గింది. ప్రస్తుతం ఏజెన్సీలో కొంత చలి ఉన్నప్పటికీ కూడా మైదాన ప్రాంతాల్లో చలి తీవ్రత అయితే పూర్తిగా తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు. ఇది తుఫాన్ వల్ల ఏర్పడేటువంటి వాతావరణ పరిస్థితుల నేపథ్యంలోనే చలి తీవ్రత తగ్గిందని చెప్పి ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే 2 రోజుల క్రితం వరకు కూడా అల్లూరు సీతారామరాజు జిల్లాలో అరకు, పాడేరు, చింతపల్లి, లంబసింగి, రంపచోడవరం ప్రాంతంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండేది. పొగమంచు కూడా చాలా దట్టమైనటువంటి పొగమంచుతో వాహనదారులు కూడా ఇబ్బందులు పడిన పరిస్థితి ఉంది. ఇప్పుడు గత రాత్రి నుంచి కూడా ఈ పరిస్థితులు అయితే కొంత మార్పు వచ్చింది. ప్రస్తుతం అల్లూరు సీతారామరాజు జిల్లాలో 13 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదవుతుంది. ఇది గత 2 రోజుల క్రితం అయితే 10 వరకు కూడా ఉండేది. ఇప్పుడు కొంచెం ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గిరిజనులు కూడా కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే తుఫాను ప్రభావంతో మళ్ళీ కూడా ఏపీలో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ నెల 26వ తేదీ నాటికైతే నైరుతి బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే అవకాశం ఉన్నట్టు ప్రస్తుతానికి ఐఎండీ అయితే అంచనాలు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హేమవిందు. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కడప, అన్నమయ్య జిల్లాలో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇటీవల మోందా తుఫాను వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. తాజాగా తుఫాను హెచ్చరికలు రావడంతో ఆందోళన చెందుతూ ఉన్నారు. వరితో పాటు ఇతర పంటలు కోత దశకు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కడప, అన్నమయ్య జిల్లాలో జలాశయాలు నిండు కుండలా మారాయి. ఇప్పుడు కూడా భారీ వర్షాలు కురిస్తే వరద ముప్పు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టుల పరిస్థితిని జిల్లా కలెక్టర్లు స్వయంగా పరిశీలిస్తూ ఉన్నారు. అన్నమయ్య జిల్లా వెలగల్లు ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పరిశీలించారు. కడప జిల్లాలోని గండికోట, మైలవరం, సర్వారాయ సాగర్, తెలుగుగంగ రిజర్వేర్లలో నీటి మట్టాలను ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు. తుఫాను అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
ఇక కడప అన్నమయ్య జిల్లాలో కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ శర్మ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఏపీ వ్యాప్తంగా కూడా వర్షాలు కురవబోతున్నాయి. అటు ఉత్తరాంధ్రలోని అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే చలి తీవ్రతలు బాగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో అటు కడప చిత్తూరు జిల్లాలో కూడా ఇప్పటికే భారీగా జలాశయాల నిండుకొండలా మారిన పరిస్థితి. మొన్నే మనం చూసాం మోందా ఎఫెక్ట్ వల్ల ఇప్పటికే చాలా వరకు రైతులు ఇబ్బందులు పడిన పరిస్థితి. ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా కోలుకుంటున్న పరిస్థితి. మళ్ళీ ఇంకొక తుఫాన్ ఎఫెక్ట్ ఏపీకి ఉండబోతుంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ శర్మ సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్ శర్మ. అన్నమయ్య జిల్లాల్లో వర్షం మరియు తుఫాను హెచ్చరిక నేపథ్యంలో రైతుల్లో ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతోంది. ఎందుకంటే మొన్న తుఫాను ఎఫెక్ట్ కారణంగా చేతికొచ్చిన పంటలు చాలా వరకు వరి కావచ్చు, పత్తి, తర్వాత మిరప, తర్వాత పూల తోటలు, అనేక రకమైనటువంటి ఈ కమర్షియల్ క్రాప్స్ కూడా బాగా దెబ్బతిన్నాయి. చేతికి రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటీవల కోల్పోని తిరిగి పంటలు సాగు చేసుకుంటున్న క్రమంలో మళ్ళీ తుఫాను హెచ్చరిక నేపథ్యంలో ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే నిన్న రాత్రి నుంచి కడప నగరంలో కురిసినటువంటి వర్షాలకు, ఎడతెరిపిన వర్షాలకు కోఆపరేటివ్ కాలనీలో ఒక భారీ వర్షం కుప్పకూలింది. దాంతో పాటు పక్కనే ట్రాన్స్ఫార్మర్ మీద పడడంతో విద్యుత్ తీగలు తెగిపడి మొత్తం ఆ కోఆపరేటివ్ కాలనీ ఒక ప్రాంతానికి రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. అయితే హుటాహుటిన మున్సిపల్ అధికారులు, ఇతర అధికారులు అక్కడ చేరుకొని మొత్తం సహాయకులు చేపట్టారు. చెట్టు కొమ్మలను తొలగించేసి మరి రెస్టోర్ చేస్తారు. సరే, దాదాపు 7 నుంచి 8 గంటల పాటు ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ అధికారులు హుటాహుటిన చేతులు చేపట్టి అక్కడ రెస్టోర్ చేయడం జరిగింది. అయితే తుఫాను హెచ్చరిక నేపథ్యంలో 26వ తారీఖు నుంచి తుఫానుగా భారీ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో అటు కడప జిల్లా కానీ ఇటు అన్నమయ్య జిల్లాలో కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. ఏదైతే జలాశయాలు ఉన్నాయో అన్ని జలాశయాలు వెళ్లి పరిశీలించారు. తర్వాత నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. పైనుంచి వరద ప్రభావం ఏ మేరకు ఉంటుంది, ఒకవేళ అవసరమైతే కిటి దిగువ వదలడానికి ఏ మేరకు ఉంటుందని ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. అయితే లోతట్టు ప్రాంతాల్లో కూడా అప్రమత్తం చేసినట్టు సంబంధిత రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే తుఫాను ప్రభావం 26, 27, 28 తారీఖులో ఉండే అవకాశం ఉంది. కాబట్టి వర్షాలు కురిసే దాన్ని బట్టి అధికారుల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది. ముఖ్యంగా కడపలో ఉన్నటువంటి అన్నమయ్య జిల్లా 2 జిల్లా కేంద్రాల్లో గతంలో ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ రూమ్ ఏదైతే కంట్రోల్ రూమ్ మళ్ళీ పునరుద్ధరించి అవసరమైతే సహాయ చర్యల కోసం టోల్ ఫ్రీ నెంబర్ కూడా వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శర్మ.